Hey everyone, PJ here on PocketTech. I am back again with another comparison video. ఈ వీడియోలో మనం ఫ్లిప్ 3ని ఫోల్డ్ 3తో కంపేర్ చేసి చూడబోతున్నాము. ఈ రెండింటి యొక్క యూస్ కేసెస్ ఏంటి, మీరు కనుక ఫ్లిప్ డివైస్ కానీ ఫోల్డ్ కానీ పర్చేస్ చేస్తే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ వీటి యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఈ వీడియోలో నేను ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అసలు ఫ్లిప్ అంటే ఏంటి, ఫోల్డ్ అంటే ఏంటి, ఎందుకు రెండు మోడల్స్ని సామ్సంగ్ వాళ్ళు రిలీజ్ చేశారో చూద్దాం. కమింగ్ టు ద ఫ్లిప్, మనకి ఇది ఓపెన్ చేసి ఉంటే కనుక స్క్రీన్ సైజ్ వచ్చేసి 6.7 ఇంచెస్ ఉంటుంది అనమాట. సో కొంతమందికి ఇంత పెద్ద స్క్రీన్ యూజ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా క్యారీ చేయాలి అంటే పెద్దగా అనిపిస్తుంది కదా. అదే ఇఫ్ యూ ఫోల్డ్ ఇట్, మనకి చూసారా చాలా చిన్న కాంపాక్ట్ డివైస్ లాగా అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి క్లాంప్ షెల్ మోడల్ అంటారు, ఎందుకంటే మనం వర్టికల్గా ఇలా క్లోజ్ చేస్తున్నాం కాబట్టి. అదే మనం బయట చూసుకుంటే మనకి 1.9 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. ఈ స్క్రీన్ యూజ్ చేసుకొని మన ఫోన్కి వచ్చిన నోటిఫికేషన్స్ అన్ని మనం చూసుకోవచ్చు. సో నెక్స్ట్ కమింగ్ టు ద ఫోల్డ్, మీరు కనుక చూస్తే మనం ఫోల్డ్ని ఒక బుక్ లాగా ఓపెన్ చేస్తామన్నమాట. డివైస్ని అన్ఫోల్డ్ చేస్తే లోపల స్క్రీన్ వచ్చేసి 7.6 ఇంచెస్ ఉంటుంది, లైక్ ఎ టాబ్లెట్. ఇది కాకపోతే ఏంటి అంటే ఈ విడ్త్ ఉంటుంది కదా, విడ్త్ చాలా నారోగా అనిపిస్తుంది. సో మీరు పాకెట్లో ఫోన్ పెట్టుకుంటే మనకి నార్మల్ ఒక ఫోన్ని క్యారీ చేస్తున్న ఫీలింగే ఉంటుంది. సో ఒక చిన్న డిస్క్లైమర్, నేను వీడియోలో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఈ డివైజెస్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అండ్ అలానే వీటి యొక్క యూస్ కేసెస్ ఏంటి అని ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. స్పెసిఫికేషన్స్ గురించి అయితే నేను మాట్లాడట్లేదండి. మీకు కనుక ఈ డివైజెస్ యొక్క ఇన్ డెప్త్ స్పెసిఫికేషన్స్ కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో చాలా డెప్త్గా మాట్లాడాను. ఆ వీడియోస్ యొక్క లింక్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో మీకు ఫ్లిప్కి ఫోల్డ్కి డిఫరెన్సెస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం డిజైన్ పరంగా ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటో చూద్దాం. ప్రోస్ విషయానికి వచ్చేసరికి మనకి బోత్ డివైజెస్ అయితే ఆర్మర్ అల్యూమినియంతోనే బిల్డ్ చేశారు, విచ్ ఈజ్ లైటర్ అండ్ స్ట్రాంగర్. సో బోత్ ఆర్మర్ అల్యూమినియంతో బిల్డ్ చేసినప్పటికీ మనకి వెయిట్లో అయితే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఫ్లిప్ వచ్చేసి మనకి అరౌండ్ 183 గ్రామ్స్ ఉంటుంది, ఫోల్డ్ చూసుకుంటే కనుక అరౌండ్ 271 గ్రామ్స్ ఉంటుంది. ఎందుకంటే రెండిటి యొక్క డిజైన్స్ డిఫరెంట్, రెండిటి యొక్క స్క్రీన్ సైజెస్ డిఫరెంట్, రెండు అసలు మోడల్సే డిఫరెంట్ కాబట్టి మనకి వెయిట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నెక్స్ట్ ప్రో వచ్చేసి మనకి బోత్ డివైజెస్లో IP-X8 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. సో మనం వాటర్లో 1.3 మీటర్స్ వరకు 30 మినిట్స్ పాటు సస్టైన్ అవుతుంది అనమాట. థర్డ్ ప్రో వచ్చేసి హింజ్. మీరు ఫ్లిప్లో చూసుకున్న ఫోల్డ్లో చూసుకున్న మనకి మధ్యలో హింజ్ ఉంటుందన్నమాట. మీరు డివైస్ని ఇలా ఫోల్డ్ చేయడానికైనా లేదు అంటే ఫ్లిప్ని ఇలా ముయ్యటానికైనా మనకి ఈ హింజే హెల్ప్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ నన్ను చాలామంది అడిగారండి, ఈ హింజ్ మనం రోజు ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉంటే ఏమైనా డిఫరెన్స్ కానీ ఏమైనా లూజ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయా అని. సో నా ఆన్సర్ అయితే లేదు, ఎందుకంటే నేను ఫోల్డ్ 2ని ఆల్మోస్ట్ 1 ఇయర్ పైన నుంచే యూజ్ చేస్తున్నాను. నేను ఫస్ట్ డే ఓపెన్ చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఈ రోజుకి కూడా ఆ హింజ్ అంతే స్టడీగా ఉంది అండ్ అంతే స్ట్రాంగ్గా ఉందన్నమాట. లూజ్ అయితే అవ్వలేదు. మనకి సామ్సంగ్ వాళ్ళు ఈ హింజ్ని ఎలా డిజైన్ చేశారు అంటే, మీరు ఒక ఫోల్డబుల్ డివైస్ కానీ ఫ్లిప్ డివైస్ని ఒక 5 ఇయర్స్ పాటు ఈ హింజ్ ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడేలాగా డిజైన్ చేశారు. కాన్ విషయానికి వచ్చేసరికి డిజైన్ పరంగా అయితే నేనైతే ఓన్లీ ఒక కానే అబ్జర్వ్ చేశాను. అదేంటి అంటే మనకి ఫ్లిప్లో కానీ ఫోల్డ్లో కానీ డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్ అయితే లేదు, ఓన్లీ IP-X8 వాటర్ ఫీచరే ఉందన్నమాట. బీచ్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా పార్క్స్కి వెళ్ళినప్పుడు మనకి దుమ్ము ఖచ్చితంగా ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎక్కడ పడితే ఫోన్ని అక్కడ పడేసి వెళ్ళలేము. సో కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్ప్లే పరంగా ప్రోస్ చూసుకుంటే మనకి రెండు డివైజెస్ అయితే 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తాయన్నమాట. సో చాలా చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ బోత్ డివైజెస్ కమ్స్ విత్ AMOLED స్క్రీన్. మీరు కనుక అబ్జర్వ్ చేస్తుంటే ఈ 2 డివైజెస్కి మనకి 2 స్క్రీన్స్ ఉంటాయన్నమాట, వన్ ఆన్ ది అవుట్ సైడ్ అండ్ వన్ ఆన్ ది ఇన్నర్ సైడ్. మనకి బోత్ డివైజెస్కి అయితే బయట సైడ్ ఉన్న స్క్రీన్ అయితే కనుక గొరిల్లా గ్లాస్ విక్టర్ సపోర్ట్తో వస్తుంది. లోపల ఉన్న స్క్రీన్ వచ్చేసి ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ ప్లాస్టిక్. సో మనకి డిస్ప్లే పరంగా ఒక కాన్ చెప్పుకోవాలి అంటే డిస్ప్లేస్లో డ్యూరబిలిటీ తక్కువగా ఉంటుంది, బికాజ్ మీకు చెప్పినట్టుగా మనకి లోపల స్క్రీన్ అయితే ప్లాస్టిక్తో బిల్డ్ చేశారు. గ్లాస్ ఉంటుంది, చాలా థిన్ లేయర్ ఆఫ్ గ్లాస్, దానిపైన మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దీని మీద చిన్న లేయర్ ఆఫ్ స్క్రీన్ ప్రొటెక్టర్ ఉంటుంది. ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ని మనం రిమూవ్ చేయలేము, కొత్త స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా వేసుకోలేము. సో ఎప్పుడైనా మీరు ఫోన్ లోపల స్క్రీన్ యూజ్ చేసినప్పుడు అయితే ఇక్కడ మనకి స్కిన్ ఉంటుంది కదా, ఫింగర్ టప్, ఆ ఫింగర్తోనే యూజ్ చేయాలన్నమాట. ఇక్కడ ఈ నెయిల్స్తో కానీ ఇలా పెట్టి యూజ్ చేయడం
కానీ చేయకూడదు. ఎందుకంటే మీకు చెప్పినట్టుగా ప్లాస్టిక్ మనల్ని చాలా జాగ్రత్తగా యూస్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు నార్మల్ ఈ 12 Pro Max కానీ S21 Ultraలు కానీ ఇవి తీసుకుంటే మనకి అవన్నీ గొరిల్లా గ్లాస్ సపోర్ట్తో వస్తాయి కదా. ఒకవేళ ఫర్ సపోజ్ మీ S21 Ultra కింద పడిపోయింది అనుకోండి, 10కి 8% మీ ఫోన్ సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే ఈ ఫ్లిప్ కానీ ఫోల్డ్ కానీ కింద పడిపోతే 10కి 2% ఆఫ్ ఛాన్సెసే ఉంటాయి అనమాట. ఎందుకంటే ప్లాస్టిక్తో డిజైన్ చేశారు కాబట్టి. సో కొంచెం జాగ్రత్తగా అండ్ ఒక బేబీ లాగా ట్రీట్ చేయాలి, ఎలా పడితే అలా యూజ్ చేయడానికి ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్రీజ్. మీరు ఇక్కడ సెంటర్లో చూస్తే కనుక మనకి ఒక లైన్గా కనిపిస్తుంది అనమాట. అది ఎందుకంటే వెనకాల మనకి హింజ్ ఉంటుంది కదా, ఇలా ఫోన్ని ఓపెన్ చేసి క్లోజ్ చేయడం వల్ల మనకి అలా క్రీజ్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ నుంచి మనం చూసుంటే ఈ పంచ్ హోల్ నాచ్కి ఎలా అయితే మనం అలవాటు అయిపోయామో, సో ఇలా యూజ్ చేస్తూ ఉండగా మనం ఈ క్రీజ్కి కూడా అలవాటు అయిపోతూ ఉంటాము. మనకి టెక్నాలజీ అంటే ఇంట్రెస్ట్, ఇలా ఫ్లిప్ ఫోల్డ్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు క్రీజ్ ఉన్నా సరే ఇట్స్ ఓకే, వీ హ్యావ్ టు కాంప్రమైజ్. ఎవరైతే ఇలా కాంప్రమైజ్ అయ్యి ఓకే నాకు అదేం పెద్ద అడ్డంగా ఉండదు అనుకుంటే కనుక మీకు ఈ ఫోన్ బాగా నచ్చుతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఫ్లిప్లో కానీ ఫోల్డ్లో కానీ ఓన్లీ 1080p డిస్ప్లేస్ వస్తాయి అన్నమాట. 2K కానీ 4K డిస్ప్లేస్ అయితే రావు. మనకి బోత్ డివైజెస్ అయితే డ్యుయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తాయి. నేనైతే మీకు ఒక వీడియో బిట్ ప్లే చేసి చూపిస్తున్నాను చూడండి. అండ్ బోత్ డిస్ప్లేస్ మనకి 1200 nits ఆఫ్ పీక్ బ్రైట్నెస్తో ఉంటాయి. డిస్ప్లే పరంగా నాకు ఓన్లీ ప్లాస్టిక్తో వస్తుంది తప్ప ఇంకెటువంటి ఇష్యూస్ అనిపించలేదు. మనం గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్దాం. ఇప్పటికీ మీరు చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసే ఉంటారు, బట్ నేను మీకు డిఫరెంట్ యాంగిల్స్ అండ్ డిఫరెంట్ ఈ బ్రిడ్జ్ బిల్డ్ చేసినప్పుడు వరల్డ్లో గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి ప్రోస్ చూసుకుంటే మనకి బోత్ డివైజెస్ అయితే స్నాప్డ్రాగన్ 888 చిప్తో వస్తాయి అనమాట, విచ్ ఈస్ 5 nanometers చిప్. చాలా ఫాస్ట్గా ఉంటుంది. యాప్ క్లోజింగ్ కానీ యాప్ ఓపెనింగ్ స్పీడ్స్ కానీ నార్మల్ మనం S21 Ultraలో ఎలా అయితే అనిపిస్తుందో సేమ్ అలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక కాన్ ఏంటి అంటే మనకి ఫ్లిప్లో చూసుకుంటే ఓన్లీ 8GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది అనమాట. ఫోల్డ్లో అయితే కనుక 12GB ఆఫ్ ర్యామ్ ఉంటుంది. అండ్ మనం ఎక్స్టర్నల్ SD కార్డ్స్ అయితే యూజ్ చేసుకోలేము. సో కమింగ్ టు ద సాఫ్ట్వేర్, మనకి రెండు డివైజెస్ అయితే Android 11, Samsung One UI 3.1.1 వర్షన్తో వస్తాయన్నమాట. సాఫ్ట్వేర్ చాలా స్మూత్గా ఉంటుంది. మనకి ఫోల్డ్లో అయితే కంటిన్యూటీ ఫీచర్ సూపర్గా ఉంటుంది. ఫర్ సపోజ్ మీరు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అవుటర్ డిస్ప్లేలో ఓపెన్ చేస్తూ ఫుల్ డిస్ప్లే చూద్దాము అని చెప్పి అన్ఫోల్డ్ చేస్తే కనుక మీరు ఎక్కడైతే ఉన్నారో యాప్ కంటిన్యూటీ సూపర్గా ఉంటుంది అనమాట. సేమ్ మళ్ళీ అక్కడే ఓపెన్ అయిపోతుంది. కొంచెం కూడా ఫ్రాక్షన్ ఆఫ్ డిలేస్ కానీ ఏమీ అనిపించవు, చాలా స్పాంటేనియస్గా ఓపెన్ అయిపోతుంది. అండ్ నేను మీకు అన్బాక్సింగ్ వీడియోలో చూపించినట్టుగా ఇఫ్ అట్ ఆల్ మీకు ఆస్పెక్ట్ రేషియో ఏమైనా ఇష్యూ ఉంటే మనం ల్యాబ్స్లోకి వెళ్ళి మనకి ఎంత ఆస్పెక్ట్ రేషియో కావాలి అనేది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి బోత్ డివైజెస్లో ఫ్లెక్స్ మోడ్ అని చెప్పి ఉంటుంది. మనం ఫ్లెక్స్ మోడ్ అంటే ఒక 2 screens లాగా డివైడ్ అవుతుంది కదా. ఫర్ సపోజ్ ఫ్లిప్ చేసినా ఫోల్డ్ చేసినా టాప్ డిస్ప్లే బాటమ్ డిస్ప్లే ఉంటుంది. టాప్ డిస్ప్లేలో మీరు స్క్రీన్ చూసుకుంటూ బాటమ్ డిస్ప్లేలో కీబోర్డ్ ఓపెన్ చేసుకొని టైప్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఫోల్డ్లో అయితే పెద్ద స్క్రీన్ కాబట్టి ఎట్ ఏ టైం 4 apps ఓపెన్ చేసుకున్న యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫ్లిప్లో అయితే మనం కన్వీనియంట్గా 2 appsని ఎట్ ఏ టైం యూస్ చేసుకోవచ్చు. సో సాఫ్ట్వేర్ పరంగా అయితే కాన్స్ అయితే పెద్దగా ఏం లేవు. టిపికల్ సామ్సంగ్ ఫోన్స్ అనమాట. నార్మల్ మనకి S21 Ultraలు వాటి యొక్క సాఫ్ట్వేర్ ఎలా అనిపిస్తుందో ఫోల్డ్ కానీ ఫ్లిప్ కానీ వాటి యొక్క సాఫ్ట్వేర్స్ కూడా సిమిలర్గా ఉంటాయి. సో కమింగ్ టు ద కెమెరాస్, నాకు కెమెరాస్లో అయితే ప్రో అని నేను చెప్పను, ఇట్ ఈస్ ఎ బిగ్ కాన్. నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలో మెన్షన్ చేశాను. సో మనకి ఫ్లిప్ కానీ ఫోల్డ్ కానీ ఓన్లీ 12 MP లెన్స్తో వస్తాయన్నమాట. ఫ్లాగ్షిప్ కెమెరాస్తో అయితే రావట్లేదు. 108 MP కానీ 100 times జూమ్ కానీ ఇంకా ఈ ఫీచర్స్ అయితే మనకి ఫ్లిప్ కానీ ఫోల్డ్లో కానీ తీసుకురాలేదు. నాకు పర్సనల్గా అయితే నేను ఒక ఫోన్లో టెక్నాలజీని ఎంత యూజ్ చేస్తానో ఒక ఫోన్లో ఉన్న కెమెరాస్ని కూడా అంతే యూజ్ చేస్తాను అనమాట. సో అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా ఈ ఫోల్డబుల్ డివైజెస్లో ఫ్లాగ్షిప్ కెమెరాస్ రావాలని నేను కోరుకుంటున్నాను. అదే ఫ్లిప్లో చూస్తే మనకి టెలిఫోటో లెన్స్ కూడా ఉండదు. ఓన్లీ వైడ్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి విత్ 12 MP లెన్స్. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వచ్చేసరికి మనకి ఫోల్డ్లో అయితే 2 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అవుటర్ డిస్ప్లే మీద, ఈ అవుటర్ డిస్ప్లే మీద వచ్చేసి 10 MP లెన్స్ అనమాట. ఇట్ కమ్స్ యాజ్ ఎ పంచ్ హోల్ నాచ్ కెమెరా. అదే ఫోల్డ్ని అన్ఫోల్డ్ చేస్తే లోపల ఉండే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి 4 MP ఉంటుంది. ఈ లోపల ఉన్న ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మనకి అండర్ డిస్ప్లే కెమెరా అనమాట. మీరు స్లైట్గా అబ్జర్వ్ చేస్తే మనకి అక్కడ ఓన్లీ పిక్సెల్స్ కనిపిస్తూ ఉంటుంది, కెమెరా లెన్స్ అయితే కనిపించదు. మనకి అది ఎలా వర్క్ అవుతుందంటే మీరు కెమెరా యాప్ ఓపెన్ చేస్తే మనకి ఆ పిక్సెల్స్ అన్నీ ఆఫ్ అయిపోతాయి అనమాట. సో దట్ మనకి లెన్స్ విజిబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే కెమెరా యాప్ క్లోజ్ చేసేస్తారో మళ్ళీ మనకి పిక్సెల్స్తో కవర్ అయిపోతుంది.
టెక్నాలజీ అయితే సూపర్గా ఉంది. మనకి అసలు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక లెన్స్ ఉందని కూడా కనిపించట్లేదు. సో మనకి 4 మెగాపిక్సెల్స్కి ఓన్లీ జూమ్ కాల్స్ మాట్లాడడానికి అయితే ఓకే. ఫొటోస్ దిగుతుంటే అంత క్లారిటీ అనిపించట్లేదు అనమాట. మీకు స్క్రీన్ మీద కవర్ డిస్ప్లే అండ్ ఇన్నర్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్తో ఫొటోస్ దిగి చూపిస్తున్నాను చూడండి. సో కమింగ్ టు ద ఫ్లిప్లో అయితే మనకి ఓన్లీ 1 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది విచ్ ఈస్ 10 మెగాపిక్సెల్స్. ఇది సూపర్ అని చెప్పుకోలేము, అలా అని బాలేదు అని చెప్పుకోలేదు. ఓకే, ఇట్స్ నార్మల్ టు యూస్. మనం ఫ్లిప్ అండ్ ఫోల్డ్ యూస్ చేసుకొని వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు అట్ 4K అండ్ 30 frames per second. ఇంకొక కాన్ ఏంటి అంటే బ్యాటరీ. మనకి ఫోల్డ్లో వచ్చేసి 4400 mAh బ్యాటరీ ఉంటుంది. 4400 ఉంది, కాన్ ఎలా అవుతుంది అని అనుకుంటారేమో. ఓపెన్ చేస్తే కనుక లోపల స్క్రీన్ వచ్చేసి అరౌండ్ 7.6 inches ఉంటుంది. అదే క్లోజ్ చేస్తే కనుక మనకి అరౌండ్ 6.2 inches. ఈ రెండు డిస్ప్లేస్కి మనకి 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయన్నమాట. మీరు ఫోల్డ్ చేసినా అన్ఫోల్డ్ చేసి యూజ్ చేసినా మనకి బ్యాటరీ అయితే ఎక్కువ డ్రైన్ అవుతుంది అనమాట. నాకు పర్సనల్గా నాన్ స్టాప్గా వాడితే అరౌండ్ 3.5 to 4 hours ఆఫ్ యూసేజ్ మాత్రమే వచ్చింది. అదే ఫ్లిప్ విషయానికి వచ్చేసరికి ఇది ఇంకా దారుణం అనమాట. దీంట్లో 3300 mAh బ్యాటరీ సైజే ఉంటుంది. అదే చెప్పినట్టుగా మనకి ఫ్రంట్ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఉంటుంది కాబట్టి 3.5 hours యూసేజే వచ్చింది నాకు. ఫ్లిప్ కూడా పెద్ద డిఫరెన్స్ బ్యాటరీ పరంగా అయితే ఏం కనిపించలేదు. సో కమింగ్ టు ద బయోమెట్రిక్స్, మనకి ఇదైతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో వస్తుంది. మనకి లాక్ అండ్ అన్లాక్ బటనే ఫింగర్ ప్రింట్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో మీరు డివైస్ని ఫోల్డ్ చేసినా అన్ఫోల్డ్ చేసినా ఫింగర్ ప్రింట్ అనేది పర్ఫెక్ట్ పొజిషన్లో ఉంటుంది. ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే కాదు. సో ఈజీగా మనం డివైజెస్ని అన్లాక్ చేసి యూజ్ చేసుకోవచ్చు. దట్టు ఇన్ దిస్ పాండమిక్ ఈ ఫింగర్ ప్రింట్స్ అనేవి నాకు బాగా హెల్ప్ అవుతుంది. మీకు తెలుసుంటే నా ప్రైమరీ డివైస్ వచ్చేసి iPhone 12 Pro Max అనమాట. ఈ పాండమిక్ వల్ల నేను ఫ్లిప్కి మారాను బికాస్ ఆఫ్ టచ్ ఐడి. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ లెట్స్ టాక్ అబౌట్ ద ప్రైస్ అండ్ కలర్స్. ఫోల్డ్ వచ్చేసి మనకి అరౌండ్ 1,50,000 రూపీస్ పడుతుంది అండ్ 2 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఫ్లిప్ వచ్చేసి ఇట్ చార్జెస్ అరౌండ్ 85,000 రూపీస్. ప్రైస్ అయితే మనకి కొంచెం ఎక్కువగానే ఉంటుంది. కాకపోతే మీరు ఫోల్డ్ 2తో కంపేర్ చేసుకుంటే మనకి ఫోల్డ్ 3 కానీ ఫ్లిప్ 2కి ప్రైస్ అయితే రెడ్యూస్ అయిందనమాట. మేబీ నెక్స్ట్ ఇయర్ వచ్చి ఫ్లిప్ ఫోల్డ్ 4కి ప్రైసెస్ రెడ్యూస్ అవ్వచ్చు. అలా 1 by year మనకి ప్రైస్ రెడ్యూస్ అవుతుంది ఉంటాయి బికాస్ ద ఫోల్డబుల్ డివైసెస్ ఆర్ ద ఫ్యూచర్. సో క్వశ్చన్ ఆఫ్ ది డే, మీరు ఫోల్డబుల్ డివైసెస్ని సజెస్ట్ చేస్తారా టు పర్చేజ్ అంటే కనుక జాగ్రత్తగా వినండి. నేను ఈ డిస్ప్లేని ఒక బేబీ లాగా ట్రీట్ చేస్తాను, మధ్యలో క్రీజ్ ఉంది, ఇట్స్ ఓకే, ఐ కెన్ అఫోర్డ్ అనుకుంటే కనుక గో ఫర్ ఫోల్డబుల్ డివైసెస్. సో ఇప్పుడు మళ్ళీ ఫోల్డబుల్ డివైసెస్లో ఫోల్డ్ కొనుక్కోవాలా ఫ్లిప్ కొనుక్కోవాలా అనే క్వశ్చన్ ఉంటే కనుక మీకు ఒక స్మార్ట్ ఫోన్ని ఫోల్డ్ చేసేసి కాంపాక్ట్గా యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక గో విత్ ఫ్లిప్. లేదు, ఒక స్మార్ట్ ఫోన్ని నేను ఓపెన్ చేసి ట్యాబ్లెట్ లాగా వాడుకోవాలి అనుకుంటే కనుక గో విత్ ఫోల్డ్. సింపుల్ ఆన్సర్. నన్ను చాలామంది అడుగుతున్నారండి, మీరు ఫ్లిప్ ఎక్కువ యూజ్ చేస్తారా ఫోల్డ్ ఎక్కువ యూజ్ చేస్తారు అని. లాస్ట్ 1 yearగా అయితే నా ప్రైమరీ డివైసెస్ వచ్చేసి ఫోల్డ్ 2 అండ్ iPhone 12 Pro Max. కానీ ఈ పాండమిక్ వల్ల నాకు ఫేస్ ఐడి ఎక్కువ నేను అన్లాక్ చేయలేకపోతున్నాను అని చెప్పి ఫ్లిప్కి నేను ప్రైమరీ డివైస్ లాగా మారిపోయాను. సో ఇప్పుడు నేను ఫోల్డ్ 3 అండ్ ఫ్లిప్ 3ని ఎక్కువ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు నాకు రివ్యూ యూనిట్స్ వస్తాయా అని. ద ఆన్సర్ ఈజ్ నో. ఇప్పటి వరకు మన ఛానల్లో చూస్తే 270 వీడియోస్ ఉండుంటాయి. ఆ 270 వీడియోస్లో నేను చూపించిన ప్రతి ఒక్క డివైస్ నేను కష్టపడి సంపాదించుకున్న మనీతోనే కొనుక్కున్నాను అనమాట. నాకు ఏ కంపెనీ ఇప్పటి వరకు రివ్యూ యూనిట్స్ అయితే ఇవ్వలేదు. ఇస్తే నేను ఖచ్చితంగా వీడియోలో మెన్షన్ చేస్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.